అరుణాంకరుణాతరంగితాక్షీంధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. దోషం లేనివారు ఉండరు, కానీ పరిహార క్రియలనేవే భారతీయ జ్యోతిషం యొక్క వైశిష్ట్యం. కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్న జపాలు చేస్తున్నవారు తమ అనుభవాలను కింద కామెంట్స్లో రాసినట్లయితే చూచేవాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యాలలో విజయాలు సాధిస్తారు. మాట విలువ బాగుంటుంది, ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఎక్కువ మందిని ఆకట్టుకున్నందువలన ఎక్కువ మంది యొక్క సహాయ సహకారాలతో పనులు నెరవేర్చే శక్తి బాగుంటుంది. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వాధికారులు మరియు వ్యాపారస్తులు వీరందరి యొక్క సహకారంతో మీరు చాలా పనులను నెరవేర్చగలుగుతారు. సమయానికి ఆహారం తీసుకోవడం విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఉదయం 9 లోపల పూర్ణమైన ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం ఆరోగ్యానికి మేలు చేసే ప్రధాన అంశాలు. ముఖ్యంగా విద్యార్థులు నూతన విషయాలను గ్రహించగలుగుతారు. వారు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైన సత్ఫలితాలు పొందుతారు. స్నేహ సంబంధాల కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడక తప్పదు. స్వార్థ రాహిత్యం స్నేహ బంధాలను పెంచుతుంది. అదేవిధంగా అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అది ఇతరులకు మేలు చేసే ఖర్చులే అవుతాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. అది పరోక్షంగా దీర్ఘకాలికంగా ప్రయోజనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పుణ్యబలాన్ని పెంచేదిగా ఉంటుంది. వృత్తి స్థానంలో చేసేటువంటి పనులు మీకు ఉత్తమమైన ఫలితాలను ఇచ్చేవిగా, గుర్తింపునిచ్చేవిగా ఉంటాయి. ఇతరుల యొక్క దోషాలను గ్రహించడం విషయంలో మీకున్న నేర్పు వారిని దూరంగా ఉంచడం విషయంలోనూ, వారి యొక్క శక్తియుక్తులను అవసరమైన చోట వినియోగించుకోవడం విషయంలోనూ కూడా ఉపకరిస్తుంది. మీరు మాట్లాడే తీరు వలన మీ కార్యక్రమాలు సులభంగా నెరవేరుతాయి. మీ గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. మీ కృషిశీలత వృద్ధి చెందుతుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపిస్తూ క్రీం అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందుతుంటారు. విద్యార్థులకు అంటే మీ పిల్లలకు పరీక్షలు ఉన్నటువంటి సందర్భాలలో ఆ 3 గంటలు శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీ నుంచి వారి యొక్క అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయి. ఆర్థిక రంగంలో అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. రావాల్సిన సొమ్ము వస్తుంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం, అలాగే శ్రద్ధగా దాన్ని భద్రపరచడం అవసరం. ఏమాత్రం అజాగ్రత్త చూపినా ఆశకు లోబరుచుకుని ఆ ధనాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.